హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రెసల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్ స్టైల్లో పెసర పునుగుల బిర్యానీ అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. మీకోసమైతే 1 కేజీ రైస్తో అయితే నార్మల్ రైస్తో బిర్యానీ అయితే చేశానండి వీడియో కోసం. ఈరోజైతే మా క్యాటరింగ్లో పెసర పునుగుల కర్రీ అయితే ఉందండి. దానికోసం అయితే పునుగులు వేశారు. దాంట్లో కొద్దిగా తీసి 1 కేజీ రైస్ అయితే బిర్యానీ చేశానండి మీకోసం. ముందుగా అయితే పెసరపప్పును నానబెట్టుకోవాలండి. 2 గంటల పాటు శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టిన తర్వాత అది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. ఇలా తీసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకుని గ్రైండర్లోంచి దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసండి మొత్తం కలిపేసుకోవాలండి. కనీసం 2 గంటల పైనే నానాలండి. ఎందుకంటే మీకు పునుగులు మెత్తగా వస్తాయండి ఈ విధంగా నానబెట్టుకుంటే. మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగుల కింద అయితే వేసేసుకోవాలండి. కర్రీ కోసం అయితే కొంచెం ఎక్కువగా వేస్తున్నారు కదండి, దాంట్లోనే కొద్దిగా అయితే తీసుకున్నాను నేను వీడియో కోసం. మనకి చూసారు కదండి, ఇలాగ మొత్తం వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. వీడియోకి అయితే కొద్దిగా తీసుకున్నానండి నేను. మన కేజీ రైస్కి అయితే ఒక చిన్న గ్లాస్ పప్పు అయితే సరిపోతుందండి. నానబెట్టుకుని మనం మిక్సీ పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి బిర్యానీకి అయితే. 1 కేజీ రైస్ అయితే తీసుకున్నానండి జగ్గుతోటి నేను. అవి శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నానండి బిర్యానీకి. దాంట్లోకి వచ్చేసి మీకు యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసుకున్నానండి నేను. మసాలా దినుసులు ఇవి బాగా చిటపట్లాడి కొంచెం వేయించిన తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మీకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నానండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకుని మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మీకు కొద్దిగా మెంతాకు, కొంచెం పెరుగు వేసుకున్నానండి నేను. మొత్తం అంతా కలుపుకొని ఇది కూడాను. తర్వాత వచ్చేసి మీకు కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడే. ఇది కూడా వేసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి మీకు వాటర్ ఇందాక జగ్గు చూపించాను కదండి, రైస్ జగ్గు. ఆ జగ్గు రైస్కి 2 జగ్గులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను. 2 జగ్గులు వాటర్ వేసిన తర్వాత బాగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ నీళ్లు వార్చేసుకొని ఈ విధంగా దాంట్లో అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో వేసుకుని ఒకసారి మూత పెట్టుకునండి ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ అయితే తగ్గుతుందండి మీకు రైస్లో. హైలో ఇప్పుడు వరకు మంట హైలో ఉంచుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గిన తర్వాత రైస్లో ముందుగా మనం వేసుకున్న పెసర పునుగులు తీసుకొచ్చి రైస్లో వేసేసుకోవాలండి. ఇదంతా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దమ్ అయితే వేసుకుందాం. దీనిపైన లరటాకులు పరుచుకునండి, ఆవిరి బయటికి పోకుండా దమ్ అయితే వేసేసుకుని కొద్దిగా నీళ్లు చిలకరించుకుని దీనిపైన మూత పెట్టుకుని దీనిపైన సరైన బరువు పెట్టుకుని ఒక 25 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. హైలో అయితే పెట్టకూడదు, బాగా చిన్న మంట మీద పెట్టుకోవాలి. 25 నిమిషాల తర్వాత అండి ఇది మీకు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే అయితే మూత తీయకూడదండి. ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మూత తీసి మనం బిర్యానీని అయితే కలుపుకోవాలి. చూసారు కదా, పెసర పునుగుల బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి, మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెసర పునుగులు వేసుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదండి, మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.